సో 5 మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ వాట్ దే ఆర్ డూయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ లీడ్ జనరేషన్. క్లియర్ ఆడియన్స్ డిఫైన్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలా కంపెనీస్ చూస్తా ఉంటాను. ఈ ఆడియన్స్ ఎవరంటే ప్రతి ఒక్క కంపెనీ ఆడియన్స్ అంటారు. కానీ మనకి మన సెగ్మెంటేషన్ మనం డిఫైన్ చేసుకోవాలి. అలా సైజ్ ఆఫ్ ద కంపెనీ ఏంటి, కంపెనీ హెడ్ క్వార్టర్ లొకేషన్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది అన్ని డిఫైన్ చేసుకోవాలి. వీక్ వెబ్సైట్ కంటెంట్. సో అంటే నేను చూస్తాను చాలా ఐటీ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ మా దగ్గర ఐటీ టీమ్స్ ఉన్నాయి ఎవరిని ఇవన్నీ అంటారు. కానీ చాలా వాళ్ళ వెబ్సైట్ చాలా వీక్ గా ఉంటుంది అండ్ వాళ్ళ కంటెంట్ స్ట్రాటజీ చాలా డల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందరు క్లయింట్స్ చేయడంలో బిజీ ఉంటారు. కానీ వాళ్ళ వెబ్సైట్స్ ఇవన్నీ పట్టించుకో నోన్ పర్సన్ అయినా సరే మన వెబ్సైట్ ఏంటి, మన డిజిటల్ ప్రెజెన్స్ ఏంటని చూస్తారు. నెంబర్ 3 సేల్స్ పిచ్ ఎవ్రీవేర్. అంటే మన కస్టమర్స్ కి ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి, మన కస్టమర్స్ కి ఏమో కావాలని అడ్రస్ చేసుకోకుండా మా సర్వీసెస్ తీసుకోండి, మా కంపెనీ మంచిది, నో వన్ కేర్స్. మనం ఏం చెప్పాలంటే మనం ఏంటి, మన కంపెనీ ఏంటి, మన ఎక్స్పర్టైజ్ ఏంటి, మన ఏ ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్, మన వల్ల ఆ కంపెనీకి వచ్చే వాల్యూ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నో రీమార్కెటింగ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ నర్చరింగ్ సిరీస్ ఉంటాయి, లేదంటే రీమార్కెటింగ్ యాడ్స్ ఉంటాయి. ఇలాంటివి రన్ అయిపోతాయి. ఏంటంటే కస్టమర్ వెబ్సైట్కి వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మన బ్రాండ్ అని ఎలా ఫీల్ అవ్వాలి? రీమార్కెటింగ్ చేస్తే కస్టమర్ ఫీల్ దట్ వీఆర్ బిగ్ బ్రాండ్. ఫైనల్ వన్ మెట్రిక్స్ అనలైజ్ చేయకపోవడం. అంటే మనకి లీడ్స్ వస్తున్నాయా, వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి, ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఏ లీడ్స్ మన క్వాలిటీ అనేది మనం రెగ్యులర్ గా ఆడిట్ చేసుకుంటాం, మెట్రిక్స్ చేసుకుంటాం. అంటే మనకి లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ అనేవి బాగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ట్రాక్ చేయకపోతే ఏముందంటే ROI అనేది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది యాడ్స్ లో కరెక్ట్ గా ఉండదు.